ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ, రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్లు తీవ్రంగా ఖండించారు. విశాఖ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదన్నారు. జగనే పెద్ద వెన్నుపోటుదారుడని ఆక్షేపించారు. శివకుమార్కి వెన్నుపోటు పొడిచి అతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ లాక్కున్నాడన్నారు. బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలిపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహిస్తావా అని ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో సూపర్ 6 పథకాలతో పాటు ఇప్పటికే 70% హామీలు అమలు చేయడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గండిబాబ్జీ, సీతంరాజు సుధాకర్లు వెల్లడించారు. మన జీవితానికి తల్లిదండ్రుల కన్నా మన జీవితంలో ఎక్కువ పాత్ర పోషించేది గురువే. మన జీవితం అంతా సగం గురువు దగ్గరే జరుగుతుంది. గురువు వల్లే మనం బాగుపడినా తిరిగిపోయినా. సో అటువంటి గురువులకే ఎంగనామం పెట్టి పంగనామం పెట్టి వాళ్ళ బ్రాంతి షాపులు కాపలా పెట్టిన మహానుభావులు నువ్వు వాళ్ళలో వెళ్లిపోటు పొడిచావు. మెగా డిఎస్సీ అన్నావు, అటు వాళ్ళనే వెళ్లిపోటు పొడిచావు. అన్నా క్యాంటీన్లు ఎంతో బ్రహ్మాండంగా ఉంటే అన్నా క్యాంటీన్లు రద్దు చేశావు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు యొక్క సప్లై నిధులు ఇవన్నీ కూడా మళ్లించి ఇష్టం వచ్చినట్టు నీ సొంతానికి వాడుకొని పప్పు బెల్లల్లా పంచావు. ఇట్లాగే ఎన్ని చెప్పుకున్నా కూడా మాట్లాడితే నేను 90% ప్రజలకి న్యాయం చేశాను, నాకు 90% ప్రజలు ఓట్లేస్తారని చెప్పి ఒక మూర్ఖపు ప్లాన్తో నువ్వు వెళ్లి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సుమారు 11 నుంచి 12 లక్షల అప్పుల్లోకి దించిన మహానుభావుడివి. నువ్వు చేసిన పాపాన్ని మేము కడుక్కోలేక ఈ ఉమ్మడి ప్రభుత్వం నెలకి సుమారు 70,000 కోట్ల రూపాయలు మీకు వడ్డీ రూపంలో కడుతున్నాం. మరి ఈరోజు మనం పెన్షన్లు ఇస్తున్నామంటే సంవత్సరానికి సుమారు 34,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నాం. అంటే ఇన్ని అప్పుల్లో కూడా పోయి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అది జరుగుతుంది త్వరలోనే. ఇక మీరు ఏ హామీ అమలు చేయలేదో చెప్పండి. నా ఉద్దేశం అయితే 70% మనం ఆల్రెడీ అమలు చేస్తాం. దీన్ని కంటిన్యూషన్ చేయడం అనేది ఒక పెద్ద మహాయజ్ఞం. ఎందుకంటే అతని మాటల్లో మీరు వినారో లేదో, ఎప్పుడైతే చూసారో లేదో, లెక్కలు చెప్పుకొస్తే కార్పొరేషన్ లెక్కలు వేరంట, గవర్నమెంట్ లెక్కలు వేరంట. కార్పొరేషన్ ఏదైనా కార్పొరేషన్ అప్పు చేస్తే గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా ఏ కార్పొరేషన్కి ఏ బ్యాంకు అప్పు ఇవ్వదు. మరి అది మినిమం కామన్ సెన్స్ పాయింట్. మరి ఎలా కాదంటాడో నాకు అర్థం కాదు. కార్పొరేషన్ అట 7 లక్షలు అప్పులు చేసేట, 7 లక్షల కోట్లు అది కార్పొరేషన్ది. నేను మాత్రం 3,50,000 కోట్లు మాత్రమే అప్పు చేశాను. దానికి ఇదిగో నేను దాని పంచాను దీని పంచాను అని చెప్తాడు. అసలు ఎవడైనా ఇలా మాట్లాడతాడండి? కార్పొరేషన్లు కూడా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఒక భాగం. అవి కార్పొరేషన్ల పేరుకి మనం డివైడ్ చేసుకున్నాం. పరిపాలనని సులభతరం చేయడం కోసం ప్రతి డిపార్ట్మెంట్లో కార్పొరేషన్ ఉంటుంది. కార్పొరేషన్ ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటే ఎవరు ఇష్టం వచ్చిన మంత్రులు దోచుకోవడం, ఇవన్నీ కూడా నీకు ప్రభుత్వం మీద పట్టుదల లేకుండా, దాని మీద అవగాహన లేకుండా పరిపాలన చేసావు. కాబట్టి ప్రజలు అంత నీచమైన మన విశాఖపట్నం తీసుకుంటే దగ్గర అక్కడే 1,70,000 కోట్లు నక్కపల్లి పరిసర ప్రాంతాల్లోనే 2-3 కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశం మనకు దొరికింది. ప్రధానమంత్రి గారు